హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈగల్ టెక్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే వెక్టార్ షేప్స్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి మనము పాత్ గురించి తెలుసుకున్నాము. ఇవాళ క్లాస్లో మనం వెక్టార్ షేప్స్ అనేవి ఎట్లా వర్క్ అవుతాయని చెప్పి చెప్తా. ఫోటోషాప్ లోపల వెక్టార్ షేప్స్ ఎట్లా ఉంటాయని. అండ్ మన స్క్రీన్ పైన చూద్దాం. మనం లేట్ ఎందుకు, మనం జస్ట్ ఏం లేదు, మనకి ఇక్కడ లెఫ్ట్లో చూసుకున్నట్టయితే మన టూల్ బార్ ఉంది. దీని లోపల టూల్స్ ఉన్నాయి. ఇక్కడ రెక్టాంగిల్ టూల్ అని అండ్ రౌండెడ్ రెక్టాంగిల్ అని, కింద ఎలిప్స్ టూల్ అని, అలాగే మనకి ఇక్కడ పాలిగోనల్ టూల్ కానీ, లైన్ టూల్ కానీ, కస్టమ్ షేప్స్ కానీ ఉన్నాయి. ఫస్ట్ మనం అయితే రెక్టాంగిల్ టూల్ చూద్దాం. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకు సెలెక్ట్ చేసుకొని ఇట్లా డ్రాగ్ చేసుకో, లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్లో ఒక బాక్స్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఇదేంటంటే దీని ప్రాపర్టీస్ ఇవి. దీనిలో ఏం లేవు అంతకంటే ఎక్కువ. మనం దీని సైజ్ అయితే కొంచెం తగ్గించుకుందాం. జస్ట్ మూమెంట్. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయి కదా. దీన్ని ఇప్పుడు ఇన్ కేస్ పైన ఫస్ట్ మనం చూసినట్టయితే విడ్త్ ఉంది, అలాగే మనకు హైట్ కూడా ఉంది. ఇప్పుడు మనం దీన్ని మూవ్ చేయొచ్చు. ఇక చూడు, విడ్త్ని పెంచుకోవచ్చు నువ్వు. ఓకే, ఇట్లా నువ్వు విడ్త్ పెంచుకోవచ్చు. అలాగే మనకు హైట్ కూడా నువ్వు ఇట్లా పెంచుకోవచ్చు. ఓకే, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అట్లా హైట్. ఇట్స్ డిపెండ్స్, నీ పైన డిపెండ్ అన్నట్టు. ఓకే, అలాగే మనం కింద చూసినట్టయితే ఎక్స్ యాక్సిస్ ఉంది, వై యాక్సిస్ ఉంది. ఎక్స్ యాక్సిస్ వచ్చేసి మనకు లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతుంది, అండ్ అలాగే వై యాక్సిస్ వచ్చేసి అప్ డౌన్ మూవ్ అవుతుంది అన్నట్టు. అండ్ ఇవైతే మీకు అర్థమైనా అనుకుంటా. అండ్ అలాగే కింద మనం చూసినట్టయితే కింద ఆప్షన్స్ ఏమున్నాయంటే మనకి ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది. ఓకే, నువ్వు ఇక్కడ నుంచి నీకు నచ్చిన కలర్ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడిగో చాలా కలర్స్ ఉంటాయి. నీకు ర్యాండమ్గా నువ్వు ఏమైనా కలర్ చూస్ చేసుకోవాలనుకున్నా కానీ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా కలర్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే అండ్ మనము ఇవైతే దీని కలర్స్ ఇవి. ఇది వచ్చేసి స్ట్రోక్ది. ఓకే, ఇన్ కేస్ నువ్వు దీన్ని కలర్ని ఆఫ్ చేయాలనుకున్నావు అనుకో, కలర్ని కూడా ఆఫ్ చేయొచ్చు. ఇక్కడ కింద ఇక్కడ మనకు బాక్స్ని కట్ చేసినట్టు ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకున్నట్టయితే మనకు కలర్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఓకే, అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితే మనకు గ్రేడియంట్ ఆప్షన్ కూడా ఉంది. మనం గ్రేడియంట్ కూడా ఇచ్చుకోవచ్చు. నీకు నచ్చింది ఇగో. ఓకే, నీకు నచ్చింది. ఇప్పుడు ఇక్కడ కలర్ చేంజ్ చేయాలనుకో, డబుల్ క్లిక్ చేసినాం అనుకో, ఇక్కడ కలర్ రెడ్ అంటే రెడ్ పెట్టుకోవచ్చు, లేదా గ్రీన్ అంటే గ్రీన్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనము ఇక్కడ కూడా కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇట్లా కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ రెడ్ పెట్టేసి అండ్ ఇక్కడ వచ్చేసి మనం వైట్ కూడా ఇచ్చేసుకోవచ్చు. వైట్ ఇస్తే కనిపించట్లేదు కాబట్టి మనం లైట్గా బ్లూయిష్ కలర్ ఇద్దాం. ఇక్కడ బ్లూ కలర్ కూడా ఇవ్వచ్చు అన్నట్టు. ఓకే, ఇట్లయితే గ్రేడియంట్ అనేది సెట్ అవుతుంది. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటా. అలాగే ఇప్పుడు సపోజ్ ఇక్కడ పక్కన ఇంకోటి ఏముందంటే మనకు స్ట్రోక్ ఉంది. దీని స్ట్రోక్ అంటారు. దీని సరౌండింగ్స్లో మనకు బాక్స్ సరౌండింగ్స్లో వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పిన నిన్న క్లాస్లో. అండ్ మనము దీనిపైన డబల్ క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఆప్షన్ అనేది ఓపెన్ అయితే నువ్వు స్ట్రోక్ నువ్వు ఏ కలర్ అని ఇచ్చుకోవచ్చు. నేనైతే బ్లాక్ ఇస్తున్నాను మోస్ట్లీ కనిపించడానికి. అండ్ అలాగే మనకి దీని సైజ్ కూడా పెంచుకోవడానికి మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది. ఓకే, ఇంకా దాని పక్కన చూసినట్టయితే మనకు నిన్న చెప్పినట్టు డాటెడ్ లైన్స్ కానీ, డాష్డ్ లైన్స్ కానీ అవి కూడా ఉన్నాయి. అండ్ మనకు కిందకి వెళ్ళినట్టయితే మనకు ఇవి ఉన్నాయి. అండ్ అలాగే దాని పక్కన బాక్సెస్ కానీ, అలాగే ఈ బాక్స్ కూడా కానీ మనం నిన్న క్లాస్లో తెలుసుకున్నాం. అండ్ ఇక్కడ మనం ఇవి ఎట్లా పనిచేస్తాయంటే, ఇది ఫస్ట్ ఉంది చూసారా, ఇదైతే ఇన్సైడ్ లోపల ఉన్నారన్నట్టు. దీనికి ఈ కలర్ ఉంది కదా, ఈ బాక్స్ లోపలనే ఇది వచ్చేస్తాయి అన్నట్టు. స్ట్రోక్ వచ్చేసి ఇదైతే ఏమవుతాయంటే లైన్ సెంటర్లో ఉంటుంది అన్నట్టు. ఇగో బాక్స్కి బౌండరీ సెంటర్లో ఉంటుంది. అలాగే లాస్ట్ ఏంటంటే ఇగో బౌండరీ అవుట్ సైడ్లో ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ది ఇన్సైడ్లో ఉంటుంది. ఓకే, అండ్ ఇవైతే మీకు అర్థమైన అనుకుంటా. అలాగే మనం కింద చూసినట్టయితే ఎడ్జెస్కి కార్నర్స్ ఎట్లా ఇవ్వాలి. ఓకే, దీనిపైన క్లిక్ చేసి ఎలిమెంట్ ఉంటే గిట్ట 4 సైడ్స్ ఒకటేసారి అవుతుంది. ఓకే, అండ్ అలాగే నువ్వు 4 సైడ్స్ కాదనుకుంటే గిట్ట ఎలిమెంట్ అనేది తీసేసినట్టయితే నీకు నచ్చిన సైడ్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ అంటే ఇటు సైడ్, ఇక్కడ అంటే ఇక్కడ, ఈ కార్నర్ అంటే ఈ కార్నర్. ఓకే, ఇలాగైతే పనిచేస్తాయన్నట్టు ఇవి కార్నర్స్ అనేవి. అవి మీకు మంచిగా అర్థమైన అనుకుంటా నేనైతే. అండ్ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే జస్ట్ సింపుల్గా ఇప్పుడు సపోజ్ ఇంకొకటి నేను బాక్స్ తీసుకుంటున్నా. ఇవి మన కింద ఇవి షేప్స్ ఏంటంటే ఇంటర్సెక్ట్ కానీ, మన బైండ్ కానీ, సబ్స్ట్రాక్ట్ కానీ, యాడ్ కానీ ఇవన్నట్టు. షిఫ్ట్ ప్రెస్ చేసుకొని నేను డ్రాగ్ చేసుకున్నట్టయితే ఇది పైన సెలెక్షన్ ఉన్నప్పుడు ఇదేమవుతుంది అంటే ఇది వచ్చేసి మనకు జాయిన్ అయిపోయింది దీనిలో. ఇక్కడ జోడిగా మనకి ఇక్కడ కింద ఆప్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏమొచ్చిందంటే కంబైన్డ్ షేప్స్. అంటే షేప్స్ అనేవి ఏమైనా అంటే మనకి ఇక్కడ కంబైన్ అయిపోయినాయి అన్నట్టు. ఓకే, అండ్ అలాగే మనం ఇప్పుడు ఇంకో ఇప్పుడు సపోజ్ మనం నెక్స్ట్ ఇది పక్క తీసుకున్నాం అనుకో, ఇదేం చేస్తాయంటే సబ్స్ట్రాక్ట్ చేస్తుంది అన్నట్టు షేప్స్ని. ఇక్కడ చూడు క్లిక్ చేసుకున్నట్టయితే షేప్ ఏం చేసింది అంటే అక్కడ వరకు సబ్స్ట్రాక్ట్ అనేది తీసేసింది అన్నట్టు, మైనస్ చేసేసింది.
అండ్ అలాగే ఇంకొకటి ఏం చేస్తా అంటే ఇంటర్సెక్ట్ చేస్తా అన్నట్టు ఇది జోడిగా రెండింటిని ఇంటర్సెక్ట్ పాయింట్ ఉంటుంది చూసినా అది తీసుకుంటుంది. అండ్ లాస్ట్లో చూసినట్టయితే మనకి ఇది ఏం చేస్తుంది అంటే జోడిగా ఇంటర్సెక్ట్ అనే పాయింట్ని డిలీట్ చేసేస్తుంది, మిగతా పాయింట్ని వచ్చేసి మన దగ్గర అలాగే ఉంచుతానట్టు ఇది ఎక్స్క్లూడ్ చేస్తా అన్నట్టు. ఓకే, అండ్ ఇదైతే మీకు మొత్తం అర్థమైన అనుకుంటా. అండ్ కింద మనం ఈ టూల్స్ అన్నీ మనం చూసినట్టయితే ఇవన్నిటికీ ఇక్కడ ఆల్మోస్ట్ ఫస్ట్ది కానీ సెకండ్ది కానీ ఫస్ట్ 3 టూల్స్కి అయితే సేమ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకే, ఒకసారి నేను చూపిస్తాను మీకు మామూలుగా. అండ్ మనం ఈ లేయర్ని డిలీట్ చేసుకుందాం ఫస్ట్ ఇక్కడ. ఓకే, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ మనకి ఇవి షేప్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇవి ఇది వెక్టార్ షేప్స్ క్రియేట్ అవుతున్నాయి, అది గమనించండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను రౌండ్ కార్నర్స్ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఇది తీసుకున్నా కానీ ప్రీవియస్ రెక్టాంగిల్ తీసుకున్నాను, మనం రెండు సేమ్ చేయొచ్చు అంతే. అండ్ దీనిలో కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి, దీనికి నేను ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అండ్ అలాగే కింద ఇంకొకటి ఉంది సర్కిల్ ఎలిప్స్, దీన్ని షిఫ్ట్ ప్రెస్ చేసుకున్నట్టు మనకు సర్కిల్ వస్తుంది, డైరెక్ట్ డ్రాగ్ చేసుకున్నట్టు ఎలిప్స్ వస్తుంది. షిఫ్ట్ ప్రెస్ చేసుకుంటే సర్కిల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇన్ కేస్ నువ్వు ఈ పాయింట్స్ని మూవ్ చేయాలనుకుంటా గిట్ట ఏం లేదు, డైరెక్ట్ సెలెక్షన్ టూల్లోకి వెళ్ళు, దీన్ని సెలెక్ట్ చేసుకో, పాయింట్ని సెలెక్ట్ చేసుకొని నీకు ఏ పాయింట్ మూవ్ చేయాలో ఆ పాయింట్ సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసుకో అంతే. ఇక అండ్ ద ఆపరేషన్ విల్ టర్న్ టు లైవ్ షేప్స్ ఇంటూ రెక్టాంగులర్ పాత్. అంటే ఈ షేప్స్ అనే ఆప్షన్స్ ఉంది కదా, ఈ ఆప్షన్స్ అనేవి వెళ్ళిపోతాయి. చూడు, నేను ఓకే ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ ఆప్షన్స్ అనేవి ప్రాపర్టీస్ అనేవి వెళ్ళిపోయాయి అన్నట్టు. అవైతే అవి దాని షేప్స్ని మనం డిస్టర్బ్ చేసినట్టయితే, ఇన్ కేస్ మనం పాయింట్స్ని మూవ్ చేసినట్టయితే వాటి లోపల ప్రాపర్టీస్ అనేవి వెళ్ళిపోతాయి అన్నట్టు. ఇక్కడ డెన్సిటీ అనే ఆప్షన్ వస్తుంది, ఇక్కడ ఇవన్నీ ఫెదర్ ఆప్షన్ వస్తుంది. ఇట్లా చూడు, ఇట్లా ఫెదర్ కూడా ఇచ్చుకోవచ్చు నువ్వు, ఎక్కువ అయిపోయింది మరి ఫెదర్. ఓకే, ఇట్లా నువ్వు ఫెదర్ అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ ఇలాగనైతే ఆప్షన్స్ అనేది పనిచేస్తాయి. అండ్ ఇప్పుడు సపోజ్ ఇదైతే మీకు అర్థమైంది, లేదని డిలీట్ చేసిన. ఇక్కడ లాస్ట్లోకి వెళ్ళినట్టయితే మనకు పాలిగానల్ టూల్ ఉంది. దీనికి ఎలా ఉంటాయంటే డైరెక్ట్ నేను ఇప్పుడు డ్రాగ్ చేసుకున్నాను అనుకో. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు పాలిగానల్ రాలేదు, ఎందుకంటే మనకి ఇక్కడ సైడ్స్ వచ్చేసి 4 ఉన్నాయి. నువ్వు 5 సైడ్స్ పెట్టుకున్నట్టయితే 5 సైడ్స్ వస్తాయి, కానీ దానికి నెక్స్ట్ ఇంకోసారి డ్రా చేసినప్పుడు పాలిగాన్ అనేది అయితే వస్తుంది అన్నట్టు. ఓకే, దీనికి వచ్చేసి ప్రాపర్టీస్ ఇవే ఉంటాయి, మనం ఇంతకు ముందు ఉన్న వాటికి ప్రాపర్టీస్ దీనికి రావు. ఓకే, అండ్ నువ్వు ఎన్ని షేప్స్ అంటే అన్ని షేప్స్, 8 సైడ్స్ అంటే 8 సైడ్స్ పెట్టుకోవచ్చు, నీకు నచ్చిన షేప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ పెట్టుకున్నట్టయితే మనకు ట్రయాంగిల్ క్రియేట్ అవుతాయి అన్నట్టు. ఇలాగే సేమ్ ఇంతకు ముందు ఆప్షన్స్ ఇచ్చాను కదా అవే. అండ్ ఇట్లనైతే షేప్స్ అనేవి క్రియేట్ అయితే నేను క్రియేట్ చేసిన ప్రతి షేప్కి సపరేట్గా లేయర్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. నేను వీటిని డిలీట్ చేస్తున్నా. అండ్ అలాగే మన కిందకి వెళ్ళినట్టయితే మనకు లైన్ టూల్ ఉంది. నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ డ్రాగ్ చేసుకుంటున్నా. ఇది టూల్ వచ్చేసి మనకి ఇక్కడ 1 పిక్సెల్ ఉంది, నువ్వు 2 పిక్సెల్ చేయొచ్చు, లేకపోతే 4 పిక్సెల్ చేయొచ్చు. నేను 4 పిక్సెల్ చేసి లైన్ క్రియేట్ చేస్తున్నా. ఇక చూడు, అండ్ 1 పిక్సెల్కి 4 పిక్సెల్ లైన్కి డిఫరెన్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నువ్వు అండ్ ఇంకొకటి లాస్ట్లో చూసినట్టయితే కస్టమ్ షేప్స్. ఓకే, ఫస్ట్ నేను ఈ లేయర్స్ అయితే డిలీట్ చేస్తున్నా. కస్టమ్ షేప్స్ ఎట్లా అంటే ఇక్కడ మనకు నేను క్లోజ్ చేస్తున్నా, జస్ట్ మూమెంట్. ఓకే, కస్టమ్ షేప్స్ ఎట్లా అంటే మనకి ఇక్కడ ప్లెంటీ ఆఫ్ షేప్స్ ఉంటాయి. ఇక్కడ చూడిగో లీవ్స్ కానీ, యానిమల్స్ కానీ, లేకపోతే బోట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, ఇలాగే మనం ఇవి కాకుండా మనం సపరేట్గా మనం పర్సనల్గా మనం షేప్స్ అనేవి క్రియేట్ కూడా చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్, నువ్వు సిగ్నేచర్ కానీ, నీ ఆటోగ్రాఫ్ కానీ, నువ్వు డ్రా చేసిన డయాగ్రామ్ కానీ, నీ ఇష్టం ఏదైనా షేప్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇక్కడ ఒక షేప్ తీసుకుంటున్నా. సపోజ్ ఒక ట్రీ ఉందనుకో, ఇక్కడ ఏ కలర్ ఉంటే ఆ కలర్కి ట్రీ అనేది వస్తా అన్నట్టు. చూడు, ఇట్లా ట్రీ అయితే క్రియేట్ అవుతుంది, వచ్చేసి షేప్స్లో కన్వర్ట్ అవుతున్నాయి ఇవి. ఓకే, అండ్ ఇట్లా మనకు ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక చూడు, ఇక్కడ ట్రీ ఉంది, అలాగే షిఫ్ట్ ప్రెస్ చేసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. అలాగే మస్తు ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా ఇగో ఇక్కడ బోట్ వస్తుంది, అండ్ చెట్లు ఉన్నాయి. ఇంకా చూడు, ఇక్కడ మస్తు ఆప్షన్స్ ఉన్నాయి. వీటి కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే డబుల్ క్లిక్ చేయాలా, లేదంటే సెలెక్ట్ చేసి ఓకే
అమీబోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ సెలెక్ట్ చేసి మనకి ఇక్కడ కలర్స్ అయితే చేంజ్ చేసేయచ్చు. ఇగో మీకు నచ్చిన కలర్ ఇక్కడ నుంచి పింక్ చేయొచ్చు, ఏదంతా కలర్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ లేయర్ పైనకి వెళ్ళిన కంట్రోల్ ప్రెస్ చేసుకొని లేయర్ పైన క్లిక్ చేసినాం అనుకో, ఏ లేయర్ పైన ఆ లేయర్ పైన. ఇప్పుడు సపోజ్ కంట్రోల్ ప్రెస్ చేసిన ఈ లేయర్ పైకి వెళ్తుంది, ఈ లేయర్ పైకి వెళ్తుంది, ఈ లేయర్ పైకి వెళ్తుంది. అండ్ ఓకే, ఇక్కడ మనం దీని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ టూల్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేసేయచ్చు. ఓకే, అండ్ ఇలా అయితే మనకు షేప్స్ ఉంటాయి. అయితే మీకు వెక్టార్ షేప్స్ అయితే అర్థమైనాయి అనుకుంటా. మరి అర్థమైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్లు, షేర్లు, కామెంట్లు కొట్టండి. మరి ఉంటాం. మరి గుడ్ నైట్.